Hello guys, రామ్ లైఫ్ చేంజింగ్ నాలెడ్జ్ ఛానల్కి అయితే వెల్కమ్ అండి. సో టుడే టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్, టాప్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, అసలు మనం చదువుకుంటే ఏం బెటర్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటన్న దాని గురించి చిన్న సజెషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు పూర్తి వరకు చూడండి, వీడియో పూర్తిగా చూస్తేనే మీకు మొత్తం అంతా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా? ఆ, మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి ఈ వీడియో. ఓకేనా? ఫస్ట్ ప్రభుత్వ కళాశాలలు ఏమేమి ఉంటాయి ఏంటన్న దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. తక్కువ ఫీజుతోటి ఫీజులు అయితే తక్కువగా ఉంటాయి. పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు అయితే అనుకూలంగా ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్. అండ్ ప్రభుత్వం నుంచి ఆ, నిర్దేశించిన నాణ్యతమైన ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ లెక్చరర్స్ మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. ప్రైవేట్ లెక్చరర్స్ ఉంటారు కానీ కాంట్రాక్ట్ బేస్లో అది తక్కువ. ఎక్కువగా అయితే గవర్నమెంట్ అర్హత పొందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అండ్ సౌకర్యాలు వచ్చేసి లైబ్రరీస్ ఉంటాయి. అండ్ వచ్చేసి ల్యాబ్స్, ప్రభుత్వం ఎంత నిధులు ఎక్కువైతే దాని ప్రకారంగా అయితే ఉంటాయి. కొన్ని చోట్ల అయితే ఉండవు కానీ అన్ని చోట్ల అయితే ఉండడం మ్యాక్సిమం ఉంటాయి. సీట్లు పరిమితంగా ఉంటాయి, ఎక్కువైతే ఉండదు. ఎక్కువ పోటీతనం ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్లో. ప్రతిష్ట గవర్నమెంట్ కాలేజ్ సర్టిఫికేట్లు మంచి విలువ ఉంటుందని చెప్పేసి ఎక్కువ గవర్నమెంట్ కాలేజెస్కి అయితే జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో బెటర్ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వడం చాలా 90% బెటర్. ఎందుకంటే నేను 1వ తరగతి నుంచి డిగ్రీ ఇంటర్ దాకా కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివా. బెటర్ ఆప్షన్. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే గవర్నమెంట్ కాలేజీలో కొన్ని గ్రూపులకు మాత్రమే బాగుంటుంది. నా ఒపీనియన్ చెప్తున్నా, మళ్ళీ ఎలాగేంటని చెప్పేసి అనుకోకండి. కొన్ని గ్రూపులు మాత్రమే బాగుంటుంది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత లైఫ్ లీడ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. సో నేను చెప్పిన నా సజెషన్ ప్రకారంగా కొన్ని గ్రూపులు ఉన్నాయి, అవి మాత్రం తీసుకుంటే రేపు పొద్దున మనం గవర్నమెంట్ కాలేజీలో చదివినా, ప్రైవేట్ కాలేజీలో చదివినా ఓకే. ఎందుకంటే ఎలాగైనా జాబ్స్ ఏదో ఒకటి సెటిల్ అవ్వడం అయితే జరుగుతుంది. లేకుండా ఇష్టాసారంగా ఏదో ఒకటి గవర్నమెంట్ కాలేజీలో ఏదో సీట్ అవుతుంది చదివేద్దాం ఉద్దేశంతో వెళ్తే మానుకోండి. ఎందుకంటే బయట కండిషన్ చాలా సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది. సో అది నా ఒపీనియన్ కాబట్టి చెప్తున్నాను. నా ఒపీనియన్ కాదు, చాలా మట్టుకు చాలామంది చెప్తారు. మీరు అది వింటారో అది మీ ఇష్టం. నా ఒపీనియన్ ప్రకారంగా, నా సబ్స్క్రైబర్ల ప్రకారంగా నేను చెప్పడం అయితే నా బాధ్యత కాబట్టి నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో ఓకేనా? తర్వాత గవర్నమెంట్ కాలేజీలో ఏ గ్రూప్స్ బాగుంటాయి అన్న దాని గురించి అయితే చూసుకుందాం. బీఎస్సీ సైన్స్ గ్రూప్లో వచ్చేసి ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ ల్యాబ్ సైడ్స్ బోర్డ్ అనే ల్యాబ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎట్రో కానీ కొన్ని టాప్ కంపెనీస్, దివిస్ ల్యాబొరేటరీ కానీ అందులో ల్యాబ్ కింద వెళ్ళిపోవచ్చు మీరు కెమిస్ట్రీ చదివితే. సో అలాగైతే బెటర్ ఆప్షన్. అండ్ ఎంపీపీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. ఇది ఏంటంటే హార్డ్వేర్కి వెళ్ళొచ్చు అండ్ అలా ల్యాబ్స్ కూడా వెళ్ళిపోవచ్చు, దానికైతే ప్రాబ్లం అయితే లేదు. అంటే సిబిజెడ్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. ఓకే, ఇది ఏంటంటే కెమిస్ట్రీ చదివిన వాళ్ళు ల్యాబ్కి వెళ్ళిపోవచ్చు. లేదు బాటనీ, జువాలజీ చదువుతున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే డా హాస్పిటల్లో నర్సింగ్ అన్నా కూడా వెళ్ళిపోవచ్చు సిబిజెడ్ చేసేవాళ్ళు నాకు తెలిసి. అండ్ మోస్ట్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్. ఇది ఏంటంటే అకౌంట్స్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం యూజ్ఫుల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎంపీపీఎస్సీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్. అండ్ కంప్యూటర్ సైన్స్ కూడా ఇలా వెళ్ళిపోవడానికి అవుతుంది, కానీ ఇలా కెమిస్ట్రీ సైడ్కి అయితే వెళ్ళడానికి లేదు. ఓకేనా? ఇదైతే టాప్ గ్రూప్లో బీఎస్సీ. దాంట్లో ప్రైవేట్ కాలేజెస్ అయినా అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కన్నా ఈ 3 గ్రూపులు 4 గ్రూపులు అయితే టాపు. మీరు కావాలంటే ఒకసారి సజెషన్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అడగండి. అండ్ వచ్చేసి బేకమ్ అంటే బిఏ చెప్పుకోవాలంటే పూర్వకాలంలో అయితే బిఏ చదివితే నెంబర్ 1. ప్రజెంట్ బిఏకి అయితే వాల్యూ లేదు, కొంచెం వాల్యూ ఉంది, ఎక్కువైతే వాల్యూ లేదు. సో బిఏలో ఇప్పుడు ఎక్కువగా వాల్యూ ఉన్నది ఏంటంటే బేకమ్ కంప్యూటర్స్ అయితే ఎక్కువగా ఉంది. చాలామంది కూడా స్టూడెంట్స్ అందరూ కూడా బేకమ్ కంప్యూటర్స్ ఎక్కువ చేస్తున్నారు. సో జనరల్ తీసుకున్న ఓకే, కంప్యూటర్స్ తీసుకున్న దానికంటే ఎక్కువ బేకమ్ ట్యాక్సిన్ నెంబర్ 1 లైఫ్ కోర్స్ అది, కానీ చాలా తక్కువ కాలేజీల్లో ఉంటుంది. కానీ ఏంటంటే ట్యాక్సిన్ అంటే మొత్తం ఆడిట్ల గురించి, మొత్తం అన్నిట్ల గురించి కూడా బాగుంటుంది. మీరు లైఫ్ ఒకవేళ అకౌంట్స్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరు అనుకుంటే బేకమ్ ట్యాక్సిన్ అయితే తీసుకోండి. లేదు నేను కంప్యూటర్ సైడ్ వెళ్తాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అదర్స్ వెళ్తానంటే బేకమ్ కంప్యూటర్స్ తీసుకోండి. జనరల్ అంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా రాసుకుంటాను అని అనుకున్న వాళ్ళు జనరల్ తీసుకోండి. ఓకేనా? ఇది ఎక్కువగా అయితే బేకమ్ కంప్యూటర్స్ అయితే తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజ్ చెప్పాను కదా. ప్రైవేట్ కాలేజీలో టాప్ బెస్ట్ గ్రూప్లు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది నా సజెషన్ ప్రకారంగా. మీకు నచ్చినట్లయితే ఇంకేమైనా గ్రూప్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చేయండి. ఎక్కువ యూనివర్సిటీస్ కానీ లేకపోతే బయట ప్రైవేట్ కాలేజీలు ఎక్కువగా ఉన్న కోర్సు బీఎస్సీ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, లేకపోతే బీఎస్సీ కంప్యూటర్ అప్లికేషన్స్, లేదంటే బీబీఏ. ఎక్కువగా ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువగా ఉండేది బీబీఏ ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బీబీఏ. ఎక్కువగా బిజినెస్ మైండ్ సెట్ ఎలాగో ఏంటన్న మొత్తం ప్రతిది గురించి ప్రతి ప్రైవేట్ కాలేజీలో అయితే ఉండడం అవుతుంది. కానీ ఫీజులు కూడా ఎక్కువగా అయితే ఉండడం అయితే జరుగుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
అండ్ బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ ఎక్కువ టాప్ గ్రూప్ ఏంటంటే ప్రైవేట్ కాలేజీల్లో నేను చెప్పేది బీఎస్సీ కంప్యూటర్స్, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ కూడా. ఈ 4 కూడా డిగ్రీలో టాప్ కోర్సెస్. అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో ఉంటాయి అండ్ ప్రైవేట్ కాలేజీలో ఉంటాయి. గవర్నమెంట్ కాలేజీలో 2 గ్రూపులు ఉండడం అయితే జరుగుతుంది. ఉన్న ఎన్ని కూడా ప్రైవేట్ కాలేజీలో అయితే ఉన్నాయి. ఐటీకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్ లక్ష్యంగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా అనుకుంటే మాత్రం చెప్పాను కదా, బీఎస్సీలో కంప్యూటర్స్ అండ్ ఎంపీపీఎస్సీ అండ్ బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ. ఎవరైనా ఐటీకి సాఫ్ట్వేర్ జాబ్లకి వెళ్తాను నేను పక్కగా అనుకున్న వాళ్ళు ఎవరైనా అనుకుంటే బీఎస్సీ అండ్ బీఎస్సీలోనే ఎంపీఎస్, ఎంఈఎస్ అండ్ బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ ఈ మాత్రం తీసుకోండి. అండ్ జువాలజీ బ్యాక్గ్రౌండ్స్ ఎవరైనా ఉంటే అంటే ల్యాబ్ సైడ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా దేనికని వెళ్దాం అనుకుంటే బీఎస్సీలో బయోగ్రఫీ, మైక్రోబయాలజీ మంచి ఆప్షన్. అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చెప్పాను కదా, బిజినెస్ మేనేజ్మెంట్ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటే కంపల్సరీగా నేను బిజినెస్ చేయాలనుకున్న ఒక్కొక్కరు ఫిక్స్ అయిపోతారు 9th 10th. వాళ్ళు అనుకుంటే మాత్రం కంపల్సరీగా బీబీఏ కానీ బీకామ్ కంప్యూటర్స్ కానీ బెస్ట్ గ్రూప్ అవి మాత్రం తీసుకోండి. లేదు నేను సివిల్ సైడ్ వెళ్తాను, నేను సివిల్ ఎగ్జామ్స్ రాస్తాను, లేకపోతే గ్రూప్స్ 1, 2, 3 రాస్తాను అనుకున్న వాళ్ళు ఎవరైనా అనుకుంటే వాళ్ళు మాత్రం బీఏ మాత్రం తీసుకోండి. ఓకేనా, ఇదైతే నెంబర్ 1 బెస్ట్ గ్రూప్స్ నేను చెప్పడంలో. కావాలంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా అడగండి. 90% అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ బీఎస్సీ, బీబీఏ, బీకామ్ బిట్స్ కోర్సులో అసలు మ్యాక్సిమం ఫీజు అంత ఉంటుంది అన్న అవగాహన గురించి అయితే అప్పుడు చెప్పడం జరుగుతుంది. బీసీఏ, బీబీఏ వచ్చేసి 54,000 దాకా ఉండడం అయితే జరుగుతుంది. బీఎస్సీ వచ్చేసి 48,000, బీకామ్ వచ్చేసి 36,000. ఏంటిది ప్రైవేట్ కాలేజీలో. గవర్నమెంట్ కాలేజీలో 7,000, 8,000, 15,000 లోపల ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకొని చూసుకోండి. అసలు ఏ కాలేజీలో ఏ గ్రూప్లో ఉన్నాయి ఏంటన్న దాని గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. చూడండి, ముందుగా ఏపీ ఓఎండిసి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత 6th ఆప్షన్లోకి వెళ్ళండి. కోర్స్ ఫీజు డీటెయిల్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇన్స్టిట్యూట్ వేజ్ కోర్స్ ఆఫర్ ఉంది ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు మొత్తం 1 నుంచి 1,200 కాలేజెస్ దాకా ఉన్నాయి. ఆ 1,200 ఏంటి మొత్తం ఏపీ మీద 26 జిల్లాల మీద మొత్తం 1,200 కాలేజెస్ ఉన్నాయి. 1,200 కాలేజెస్లో రకరకాల గ్రూపులు ఉన్నాయి. నేను చెప్పిన గ్రూపులు తీసుకుంటే లైఫ్ లీడ్ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. మీ సజెషన్ ఓకే అనుకుంటే ఎస్ సార్ నిజమే అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకేనా. సో ఇందులో ఏంటంటే ఈ 1,200 కాలేజీలో నీకు ఏ కాలేజీ కావాలి, ఏ కాలేజీలో ఏ గ్రూప్ ఉందని ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఆ ఇన్స్టిట్యూట్ కోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది యూనివర్సిటీ లేకపోతే ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ ఏంటంటే మొత్తం లిస్ట్ రావడం అయితే జరిగింది. అందులో ఏ సీట్లోని ఏ గ్రూప్లో ఏంటో మొత్తం 1 నుంచి మొత్తం అన్ని కూడా రావడం అయితే జరిగింది. సో 1కి 2 సార్లు మీరు అన్నీ కూడా చెక్ చేయండి. ఓకేనా. ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరూ కూడా.